తిరుపతి తొక్కిసలాట ఘటనతో ఏపీ రాజకీయాలు బగ్గుమంటున్నాయి. ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే, క్షమాపణ చెప్తే సరిపోతుందా, శిక్షలు వేరా అంటూ రోజా చేసిన హాట్ కామెంట్స్ తో ఈ పొలిటికల్ వార్ మరింత ముదిరింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పంచ్ డైలాగులు, కౌంటర్ అటాక్లతో రాష్ట్ర రాజకీయం మరింత హీటెక్కాయి. తిరుపతి తొక్కిసలాట ఘటనతో ఏపీ రాజకీయాలు వింటర్లోనూ కాకపుట్టిస్తున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్తో ఈ వ్యవహారం మరింత ముదిరింది. ఇన్నాళ్లు ఎన్నికల హామీలే టార్గెట్ గా కూటమి నేతలపై విరుచుకుపడుతున్న వైసీపీ నేతలు తొక్కిసలాట ఘటనను అస్త్రంగా మలుచుకున్నాయి. దీని నుంచి ముఖ్యమంత్రి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు, ఎస్పీ, టీటీడీ పాలక మండలిలోనూ అందరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఉన్న కోర్టులు సుమాటోగా కేసు నమోదు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తొక్కిసలాటలో 6 మృతికి చంద్రబాబే కారణమని ఫైర్ అయిన ఆమె ప్రభుత్వం చేసిన హత్యగా భావించాలన్నారు. ఇక ఎస్పీగా సుబ్బారాయుడు గారు తన దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసిన వాడిని తిరుపతి తీసుకొచ్చి ఎస్పీగా పెట్టాడు. ఇలా నీకు సేవ చేసే వాళ్ళని పెట్టుకొని భక్తులకి సేవ చేయాలన్న ఆలోచన వాళ్ళకి లేకుండా చేసి ఈ రోజు 6 మంది చనిపోవడానికి, 60 మంది గాయపడటానికి కారణమైన వాళ్ళని ఇంతవరకు కేసు పెట్టకుండా కాపాడాలన్న ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడిని ఏమనాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే దీంట్లో వీళ్ళందరితో పాటు మొదటి ముద్దాయిగా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలి. స్వర్ణకుప్పం, కుప్పం విజన్ అంటూ 6 మృతికి చంద్రబాబు కారణమయ్యారని ఆరోపించారు రోజా. 14 ఏళ్లు సీఎం గా ఉన్నప్పుడు కుప్పం అభివృద్ధి ఏమైందని ప్రశ్నించారు. నీ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి కుప్పం వచ్చారు, అధికారులను నీ చుట్టూ తిప్పుకున్నారు. వైకుంఠ ఏకాదశి లక్షలాది భక్తులు వస్తారని మీకు తెలియదా అని ప్రశ్నించారు. ఆయన ఏం ప్రోగ్రామ్ చేశారో మీ అందరికీ తెలుసా? ఒకసారి చూడండి. 6, 7, 8వ తేదీ చేసిన ప్రోగ్రాంలు స్వర్ణ కుప్పం అంట, కుప్పం విజన్ 2029 అంట. 30 ఏళ్లకు పైగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నావు. మూడు సార్లు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేశావు. అప్పుడు చేయలేని స్వర్ణ కుప్పం ఇప్పుడు చేస్తానని ఇలాంటి ఒక క్రూషియల్ టైంలో పెట్టి నీ సెల్ఫ్ డబ్బా, నీ భజన నువ్వు చేసుకోవడానికి 6 మందిని చంపేసి 60 మందిని గాయాల పాలు చేసి మళ్ళీ కళ్ళబొల్లి మాటలు ఎంతవరకు మాట్లాడటం సమంజసం? ఇక ఈ సందర్భంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై కూడా ఫైర్ అయ్యారు రోజా. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నాయన్న ఆమె, తప్పు చేస్తే తాట తీస్తానని చెప్పిన పవన్ వాళ్ళ తాట ఎందుకు తీయడం లేదని ప్రశ్నించారు. ఏ కులం చూసి ఆగిపోతున్నారని నిలదీశారు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారో ప్రజలకి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. పిఠాపురానికి వెళ్ళాడు నిన్న. నేను క్షమాపణ చెప్పాను, మీరెందుకు చెప్పను అని అడుగుతాడు. అప్పుడెప్పుడో అమ్మాయిల రేపులు జరిగినప్పుడు గమనించాను, బెత్తం దెబ్బలతో సరిచేద్దామంటాడు. ఇప్పుడు మనుషుల్ని చంపేసి క్షమాపణలతో సరిచేద్దామంటాడు. క్షమాపణలు కాదు, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఆ తప్పు రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు, డిప్యూటీ సీఎం గా నువ్వు ఉన్నావు, ఉండి కూడా క్షమాపణలు, బెత్తం దెబ్బలు అంటావు. మొన్న ఈ మధ్య కడపకు వచ్చినప్పుడేమో ఎవడు తప్పు చేసినా నేను ఒప్పుకోను, తాట తీస్తా, తోలు తీస్తా, అంతు చూస్తా అని మాట్లాడావు. మరి తప్పు చేసిన వాళ్ళు ఈరోజు చైర్మన్, అడిషనల్ ఈవో, ఎస్పీ అని నువ్వే చెప్తున్నావు కదా. మరి ఎందుకు వాళ్ళ తోలు తీయట్లేదు, వాళ్ళ అంతు చూడట్లేదు, వాళ్ళ తాట తీయట్లేదు? మళ్ళీ పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నారు. నిన్న మీటింగ్ లో నేను కులం పేరుతో ఎవరైనా తప్పించుకోవాలని చూస్తే నేను చూస్తూ ఊరుకోను అన్నాడు. మరి ఈరోజు బిఆర్ నాయుడు గారిని, వెంకయ్య చౌదరి గారిని, సుబ్బారాయుడు గారిని శిక్షించడానికి ఏ కులం చూసి నువ్వు భయపడి ఆగిపోతున్నావు అని అడుగుతున్నా. ఇక ఇదిలా ఉంటే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి సవాల్ విసిరారు భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతి తొక్కిసలాట ఘటనలో జగన్ పర్యటన సందర్భంగా ఆనం సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. బాధితులను పరామర్శించిన ఆయన వాళ్లకు డబ్బు కవర్లు ఇచ్చి చంద్రబాబును తిట్టాలని కోరారని ఆరోపించారు ఆనం రామనారాయణ రెడ్డి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన భూమన నిజాన్ని నిరూపించాలని సవాల్ విసిరారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించాల్సింది పోయి జగన్ పై ఆరోపణలు తగవని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు భూమన. రాజకీయంగా
ఇంత హీనంగా కూడా మాట్లాడగలరు మీరు అని నిరూపితం చేసుకున్నారు. రామనారాయణ రెడ్డి గారు చనిపోయినటువంటి వాళ్ళ పట్ల సానుభూతి కూడా లేకుండా అంత తొక్కిసలాటలో మరణించినటువంటి వాళ్ళ బంధువులు, అలాగే వాళ్ళల్లో కూడా క్షతగాత్రులు ఉన్నారు. మిగతా క్షతగాత్రులని ఎంత దారుణమైనటువంటి రీతిలో మీరు అవమానించారు. వాళ్ళ మీద ఆరోపణ వేసి వాళ్ళ మీద సానుభూతి చూపాల్సింది పోయి వాళ్లకు మీరు పరామర్శించి ఆర్థిక సహాయం చేయాల్సింది పోయి మేము డబ్బులు ఇచ్చి మిమ్మల్ని తిట్టించడానికి వాడుకున్నారు అని ఆరోపిస్తున్నారంటే మీరు రాజకీయం చేస్తున్నారా, మేము రాజకీయం చేస్తున్నామా అన్నది దీన్ని బట్టి చాలా తేటతెల్లమైపోయింది. ఇలా తిరుపతి తొక్కిసలాటలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరి ఇకనైనా ఈ పొలిటికల్ ఫైట్ సద్దుమణుగుతుందా, లేదంటే మరింత ముదురుతుందా? తర్వాత పరిణామాలు ఎలా ఉండనున్నాయి వేచి చూడాలి.